నల్లగొండ ప్రజల ఆరోగ్యం గురించి మానవత్వంతో ఆలోచించండి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైత్ నగర్ సాయిబాబా టెంపుల్ నుండి జీ స్కూల్ వరకు కూడా సుమారు 10 కోట్ల అంచనా వ్యయంతో రహదారి అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. మూసీ విష జలాలతో బాధపడుతున్న 40 లక్షల మంది బాధితుల గోస చూడాలని తెలిపారు. మూసీ పునరుజ్జీవం చేయాలని ఆలోచించిన సీఎం రేవంత్ రెడ్డికి నిర్ణయం భవిష్యత్ తరాలకు మేలు చేస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతం మరో కోకాపేట కానుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు అందుకని దయచేసి టీఆర్ఎస్ వాళ్ళు పని అయిపోయింది. మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, మీరు చేసేది ఉంటే సాయం చేయండి. మీరు చేయకుండా 10,000 మంది పేదోళ్ళు ఇల్లు పోతున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఇల్లు కట్టిస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా మూసి క్లీన్ చేస్తే 40 లక్షల మంది ఇప్పటికే ఫ్లోరైడ్ తోని కాళ్ళు చేతులకు 30 ఏళ్ళకే 60 ఏళ్ళు కనబడుతుంది. నల్గొండల వాళ్ళ కాళ్ళు కొరపోయి క్యాన్సర్లు, లంగ్స్, అన్ని రకాల రోగాలు మా నల్గొండలనే ఉంటాయి. ఈ డ్రైనేజ్ అంతా కలిసేసరికి 40 లక్షల మందికి ఇలా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ మీరు చూసారు కదా. ఏ మానవత్వం ముఖ్యమైన ప్రతి ఒక్కరైనా ఈ ప్రభుత్వాన్ని సహకరించండి. ఈ ఏ మహత్తరమైన కార్యక్రమం, రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఒకవైపు, మనిషిని ప్రాణాన్ని బతికించడం అంటే మామూలు విషయం కాదు. ఒక దేవునితో కూడా కాదు. ఒక మనిషి చనిపోతే ఏ దేవుడు కూడా వాపసు తీసుకురాలేదు. ఇవాళ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, పేదోళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇవాళ మూసి శుద్ధీకరణ చేస్తున్నాం. మూసి క్లీన్ చేస్తుంటారు.